అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దుట్టా సదాశివ గారు రచించిన పక్కింటి మీనాక్షి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఇది విన్నారా? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో అంది వనజాక్షి. నువ్వేమీ చెప్పకుండా ఏమిటి వినేది? విసుగ్గా మొహం పెట్టాడు సుబ్బారావు. మన పక్కింట్లో అద్దెకి దిగిన మీనాక్షి గారికి జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువండి. ఆమె బుర్ర నిండా ఆలోచనలే. వనజాక్షి ఉత్సాహంగా చెబుతుంది. పనికొచ్చేవా పనికిరానివా? కాస్త చిరాగ్గా ప్రశ్నించాడు సుబ్బారావు. పెళ్ళై 3 ఏళ్లైనా తన భార్య పక్కింటి వాళ్ల గురించి ఎప్పుడూ పొగడటం వినలేదు సుబ్బారావు. మీనాక్షి గారు వైటీవీ వాళ్ళు నిర్వహించిన ఆడవాళ్లు గడుసువాళ్లు అనే ప్రోగ్రాంలో 10 గ్రాముల బంగారం గెలుచుకుందండి. మన టీవీ వాళ్ళు మొన్న నిర్వహించిన ఆడవాళ్లు మహామొండి అనే ప్రోగ్రాంలో 2 కిలోల వెండి గెలుచుకుందండి. ఇంకా వనజాక్షి మాటలని మధ్యలోనే అడ్డుకున్నాడు సుబ్బారావు. అయితే మనకేంటంట? అసహనంగా మొహం పెట్టాడు సుబ్బారావు. టీవీ ప్రోగ్రాంలో జరిగే పోటీ కార్యక్రమాల గురించి, వాటిలో అడిగే ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు, బహుమతులు ఎలా గెలుచుకోవాలి అనే విషయాల మీద మీనాక్షి గారికి మంచి అవగాహన ఉంది. ప్రోగ్రాంలో గెలవటానికి మెలకువలు 4 వారాల పాటు కాలనీలోని ఆడవాళ్ళకి క్లాసులు కండక్ట్ చేస్తుందండి. ఫీజు 2000 రూపాయలు. ఒక్క ప్రోగ్రాంలో బహుమతొస్తే చాలు, ఫీజుకి 10 రెట్లు సంపాదించినట్లే. నేను మీనాక్షి గారి కోర్సులో చేరతానండి. చివరి మాటలు కొంచెం తీయగా పలికింది వనజాక్షి. తన భార్య బుర్రలోకి ఏదైనా ఆలోచన వస్తే అది జరిగిపోవాలి, లేకుంటే తనకి పస్తులేనన్న విషయం సుబ్బారావుకి తెలుసు. 2000 కొంచెం ఎక్కువ అనుకుంటాను. పోనీ ఫీజు ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చేమో కనుక్కో. సుబ్బారావు ప్రశ్నకి కస్సుమని లేచింది వనజాక్షి. 2000 ఫీజుకి ఇన్స్టాల్మెంట్ అడిగితే అందరూ నవ్వుతారండి. కాలనీలో మన స్టేటస్ పడిపోతుందండి. సరే వనం, నీ ఇష్టం, బలవంతంగా ఈకిలించాడు సుబ్బారావు. రిసీవర్ ఎత్తి నెంబర్ డైల్ చేసి హలో అన్నాడు అప్పారావు. మూర్చపోయానండి. అవతల నుంచి వచ్చిన సమాధానం విని ఉలిక్కి పడ్డాడు అప్పారావు. తను పొరపాటు విన్నాననుకుని మళ్ళీ హలో అన్నాడు అప్పారావు. మూర్చపోయానండి. అవతల నుండి మళ్ళీ అదే సమాధానం. ఆ గొంతు గుర్తుపట్టాడు అప్పారావు. అది సుబ్బారావు గారి ఇల్లేనా అండి? నేను అప్పారావుని మాట్లాడుతున్నాను, గట్టిగా అరిచాడు అప్పారావు. అరే అప్పారావు, నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను. అవతల నుండి సుబ్బారావు గొంతు వినిపించింది. ఇంతకు ముందు 2 సార్లు మూర్చపోయానండి అని సమాధానం వచ్చింది. ఆర్ యు ఆల్ రైట్ సుబ్బారావు? ఆందోళనతో అడిగాడు అప్పారావు. ఏం చెప్పమంటావురా అప్పారావు? మన టీవీలో అదేదో మూర్చిపోయే ప్రోగ్రాం ఉందట. వాళ్ళు మన ఇంటికి ఫోన్ చేస్తూనే మనం మూర్చిపోయానండి అని సమాధానం చెప్పాలట. నా భార్య వంట చేస్తూ ఆ పని నాకప్పచెప్పింది. నాతో ఏమైనా అర్జెంటు పని ఉందా? ఈ మూర్చిపోయే ప్రోగ్రాం అయిన వెంటనే నేనే నీకు ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. ఫోన్ కొట్టండి, కోటి కొట్టేయండి. ప్రోగ్రాంకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగు చిత్రసీమలో పెద్ద హీరో అభిమన్యు తనదైన స్టైల్లో పలికాడు. ఎదురుగా కుర్చీలోనున్న అతనిని చూపిస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఒట్టి సుబ్బారావు గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ఈ ప్రోగ్రాంలో మొదటి ప్రశ్నని సుబ్బారావు గారి మీదకు వదలమని కంప్యూటర్ గారిని కోరుతున్నాను. స్క్రీన్ మీద ప్రశ్న వచ్చింది. మానవుడికి తోక ఉంటే దాంతో ఏం చేసేవాడు? ఏ. చీపుర్లా ఉపయోగించేవాడు. బి. తోకతో ఒకరినొకరు కొట్టుకునేవారు. సి. దోమల్ని ఈగల్ని తోలుకునేవాడు. డి. కోతుకొమ్మచ్చిలాట ఆడుకునేవాడు. వట్టి సుబ్బారావు గారు, మీ మెదడుని గట్టిగా తట్టి లేపే ప్రశ్న అంటూ సినీ హీరో అభిమన్యు గట్టిగా అరిచాడు. సుబ్బారావు కొన్ని క్షణాలు బుర్రగొక్కున్నాడు. కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు తెరిచి సి. దోమల్ని ఈగల్ని తోలుకునేవాడు ఠక్కున సమాధానం చెప్పాడు సుబ్బారావు. 1 నిమిషం నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ కరెక్ట్ అంటూ గట్టిగా అరిచాడు సినీ హీరో. ఒట్టి చేతులతో వచ్చిన ఒట్టి సుబ్బారావు గారు మొదటి సమాధానంతో 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. సినీ హీరో అభిమన్యు మాటలతో చప్పట్లు మారుమ్రోగాయి. కంప్యూటర్ గారు, సుబ్బారావు గారి మీదకి 2వ ప్రశ్న విసరండి. స్క్రీన్ మీద 2వ ప్రశ్న ప్రత్యక్షమైంది. భగవంతుడు ప్రత్యక్షమై క్రింది వాటిలో ఒకటి కోరుకోమంటే మీరు ఏది కోరుకుంటారు? ఏ. దీర్ఘాయుష్షు. డి. సంపద. సి. ఆరోగ్యం. డి. అధికారం. సరైన సమాధానం కోసం సుబ్బారావు మెదడు పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది.
మనిషికి దీర్ఘాయుషు కావాల్సిందే. అలాగని సంపద లేకుండా దీర్ఘాయుషు ఏం చేసుకుంటాం? ఆరోగ్యం లేకుండా సంపద వేస్ట్. ఈ కాలం అధికారం లేకపోతే మనిషికి ఏమి ఉన్నా వేస్టే. తన మట్టి బుర్రకి గట్టి ప్రశ్నే. బుర్రను చేత్తో గట్టిగా కొట్టుకోబోయాడు సుబ్బారావు. పెద్ద శబ్దం వినిపించడంతో చటుక్కున మెలకు వచ్చింది సుబ్బారావుకి. అంటే ఇదంతా కళ? ఏమిటి, నాకు కూడా ఈ టీవీ ప్రోగ్రాంల పిచ్చి పట్టుకుందా? సుబ్బారావు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండా కనిపించిన దృశ్యం చూసి గట్టిగా అరవాలి అనుకున్నాడు. కళ్ళు మూసుకొని వెనక్కి నడుస్తోంది తన భార్య. తనకి దెయ్యంగానే పట్టలేదు కదా అన్న అనుమానం వచ్చింది సుబ్బారావుకి. మంచం మీద నుండి గబుక్కున లేచి భార్య భుజాలు పట్టుకొని, వనం, వనం, ఏమైంది నీకు అంటూ గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడిన వనజాక్షి టక్కున కళ్ళు తెరిచింది. ప్రోగ్రాంకి ప్రాక్టీస్ చేస్తున్నానండి. కళ్ళు మూసుకొని వెనక్కి నడవటం, జడ వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, వీటిలో ప్రావీణ్యం సంపాదిస్తే బహుమతి కొట్టేయవచ్చు, కిరీటం దక్కించుకోవచ్చు. మంచం మీద కూర్చుంటూ అంది వనజాక్షి. నీకు కాలో చెయ్యో విరిగి మంచాన పడితే నా గతేమిటి వనం? సుబ్బారావు గొల్లుమన్నాడు. వెంటనే తేరుకుని, నీకేమేం సామాన్లు కావాలో చెప్పు. వెట్ గ్రైండర్, ఓవెన్, ఫ్రిడ్జ్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ. వెంటనే లోన్ తీసుకుని వెంటనే కొని తెచ్చిస్తాను. నువ్వు మాత్రం ఈ టీవీ ప్రోగ్రాంలో పాల్గొనటం గురించి మర్చిపో బతిమాలుకున్నాడు సుబ్బారావు. అయ్యో, కొనుక్కుంటే ఆ ఆనందం ఎలా వస్తుందండి? మొన్న ప్రక్క వీధిలో ఉండే రామలక్ష్మి, మగువా ఏమి నీ తెగువ అన్న కార్యక్రమంలో మిక్సీ గెలుచుకొని వచ్చిన తర్వాత నెల రోజుల వరకు ఆమె మొహం కాంతితో వెలుగుతూనే ఉంది. వనజాక్షి సమాధానానికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. వనజాక్షి ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతుంది. ఎన్టీవీలో నిర్వహించే కెవ్వున అరవండి రివ్వున ఎగరండి కార్యక్రమంలో మొదటి బహుమతి వస్తే సింగపూర్కి, హాంకాంగ్కి వెళ్లి రావచ్చండి. ఇంకా బి తెలుగు టీవీ వాళ్ళు పెట్టే మెదడుకి పదును పెట్టండి, అసలు దొంగని పట్టండి కార్యక్రమంలో మొదటి బహుమతి 5 లక్షలు వస్తే మనం ఫస్ట్ ఫ్లోర్ కడదాం. మీనాక్షి గారు మాకన్నిట్లో ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారండి. మీనాక్షి పేరు వింటూనే సుబ్బారావుకి పీకల దాకా కోపం వచ్చింది. ఒళ్ళు మండింది. తన భార్యకి ఈ పిచ్చి అంటించింది ఆ మీనాక్షే. ఈ పిచ్చి నుండి వనంని కాపాడుకోవటం ఎలా? సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు. తను ఎంత చెప్పినా వనం వినిపించుకోదు. మరేం చెయ్యాలి? అటు నుంచి నరుక్కొస్తే? సుబ్బారావుకి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. 10 రోజుల తర్వాత సుబ్బారావు ఆఫీస్ నుండి వచ్చేసరికి వనజాక్షి చాలా దిగులుగా సోఫాలో కూర్చొని ఉంది. సుబ్బారావుని చూస్తూనే వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఏమండి, ఏమండి? వనజాక్షికి మాటలు రావటం లేదు. దగ్గర వాళ్ళు ఎవరైనా బకెట్ తన్నేశారా అని కంగారు పడ్డాడు సుబ్బారావు. వనం, ఎవరు పోయారు? ఆదుర్దాగా అడిగాడు. మీనాక్షి గారు వాళ్ళ ఆయన అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది వనజాక్షి. అరెరే, ఏమిటి? మీనాక్షి వాళ్ళ ఆయన పోయారా? ఎప్పుడు, ఎలా? కంగారుగా అడిగాడు సుబ్బారావు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందండి. రేపే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్లీ వెక్కి వెక్కి ఏడ్చింది వనజాక్షి. తన ప్లాను ఫలించినందుకు సుబ్బారావుకి చాలా సంతోషంగా ఉంది. యాహూ అని గట్టిగా అరవబోయి వెంటనే తమాయించుకొని, అరెరే, ఎంత పని జరిగింది వనం, ఇది నిజంగా విచారించవలసిన విషయమే అంటూ మొహం విచారంగా పెట్టాడు. ఏమండి, మీకు ఎమ్మెల్యే గారు బాగా తెలుసు కదా, ఆయనతో చెప్పి మీనాక్షి గారు ఆయన ట్రాన్స్ఫర్ ఆప్ చేయండి. వనజాక్షి మాటలతో సుబ్బారావు మీద పిడుగు పడినట్లయింది. ట్రాన్స్ఫర్ జరిగిందే ఆయన గారి చలవతో అన్న సంగతి వనంకు తెలిస్తే ఎంత గొడవైపోతుంది. తను ఎంతో కష్టపడి చేయించిన ట్రాన్స్ఫర్ని వనం క్యాన్సిల్ చేయించమంటుంది. వనంని మాయ చెయ్యాలి. కొంచెంసేపు ఆలోచించి సుబ్బారావు మెల్లగా అన్నాడు. వనం, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. 2 రోజుల దాకా రారు. నీకోసం ఆయన ఢిల్లీ నుండి వస్తూనే ట్రాన్స్ఫర్ ఆపే ప్రయత్నం చేస్తా. ఆ సంగతి నువ్వు మర్చిపో, అంతా నేను చూసుకుంటాను అంటూ వనజాక్షిని ఓదార్చాడు సుబ్బారావు. తర్వాత 2 రోజులకి మీనాక్షి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత గాని సుబ్బారావు హాయిగా ఊపిరి పీల్చుకోలేకపోయాడు. వనజాక్షి విచారంగానే ఉండిపోయింది. సుబ్బారావుకి చాలా సంతోషంగా ఉంది. వారం తర్వాత సుబ్బారావు ఆఫీస్ నుండి వస్తూనే వనజాక్షి ఎదురొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సుబ్బారావు గుండెల మీద తల ఆంచుతూ, ఏమండి, మీకో శుభవార్త అంది. సుబ్బారావు కొంచెం తికమక పడ్డాడు. ఏమిటి? నేను తండ్రిని కాబోతున్నానా? కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతూ అడిగాడు. మీకెప్పుడు అదే గోళ.
కొంచెం చిరాగ్గా అంది వనజాక్షి. మన పక్కింట్లో కామాక్షి గారనే ఆవిడ అద్దెకు దిగారు. ఈమెకి మీనాక్షి గారి కంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉందండి. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ సుబ్బారావుని పట్టుకొని గిరగిరా తిప్పింది వనజాక్షి. కళ్ళు తిరిగి తూలిపోబోయి ఎంత పని జరిగింది దేవుడా అంటూ తల పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు మన సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.